రైతులకు గిట్టుబాటు ధర ధాన్యం కొనుగోళ్లపై కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించనున్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో ధాన్య సేకరణ పెరగకపోవడం, ప్రభుత్వం నిర్దేశించిన మద్దతు ధర కంటే తక్కువకు దళార్లు కొనుగోలు చేయడంపై సీఎం రేవంత్ ఇప్పటికే ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో మరోసారి సీఎం సమీక్ష చేయనున్నారు. రైతులకు గిట్టుబాటు ధర ధాన్యం కొనుగోలుపై కాసేపట్లో సీఎం రేవంత్ సమీక్ష నిర్వహించనున్నారు. ఇక ఇదే విషయం గురించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజేష్ నడి తెలుసుకుందాం. రాజేష్, మరి కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో సమీక్ష నిర్వహించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 1,00,000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయాల్సి ఉంటుంది రాష్ట్ర ప్రభుత్వం. ఈ మేరకు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 7,000 కొనుగోలు కేంద్రాలను రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించినప్పటికీ కూడా పెద్ద మొత్తంలో పెద్ద స్థాయిలో అంటే రాష్ట్ర ప్రభుత్వం అనుకున్నంత స్థాయిలో కొనుగోలు కేంద్రాల్లో ఈ కొనుగోలు ప్రక్రియ అంతా కూడా ప్రారంభం కావట్లేదు. అయితే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినటువంటి కనీస మద్దతు ధర 2,183 రూపాయలుగా గాను కనీస మద్దతు ధర నిర్ణయించింది. ఇందుకు ఏ గ్రేడ్ ధాన్యానికి అయితే 2,203 రూపాయలుగా ధాన్యానికి సంబంధించినటువంటి అంశంలో క్వింటాల్కి ఇట్లా ఏ గ్రేడ్కి ఒక రేటు, అదేవిధంగా కనీస మద్దతు ధరను రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అయితే దీనికి సంబంధించిన విషయం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 1,00,000 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలుకు సంబంధించిన విషయంలో ఇప్పటికే 15వ తేదీ నుంచి వాస్తవానికి ప్రారంభం కావాల్సినటువంటి గడిచిన నెల 15వ తేదీ నుంచి కొనుగోలు ప్రక్రియ అంతా కూడా ప్రారంభం కావాల్సినటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ కూడా అనివార్య కారణాల వల్ల అంటే స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వము కొనుగోలు కేంద్రాలను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూనే పరిస్థితిని అంతటిని కూడా పరిశీలిస్తూనే ఉన్నప్పటికీ కూడా కింది స్థాయిలో పనిచేసినటువంటి సిబ్బంది అంతా కూడా ఈ కొనుగోలు కేంద్రాల వద్ద అందుబాటులో ఉండకపోవడము, తద్వారా తేమ ఎక్కువగా ఉన్నటువంటి చోట ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి కొనుగోలు కేంద్రాల్లో కొనడానికి వీలు పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇటువంటి ప్రత్యామ్నాయం లేనటువంటి సిచ్యువేషన్లో భాగంగా రైతాంగం అంతా కూడా ప్రైవేట్ వైపు వెళ్లాల్సినటువంటి పరిస్థితి దీనికి నెలకొంది. సో దానిలో భాగంగా మధ్య దళారులు కావచ్చు, ప్రైవేటు ట్రేడర్స్ కావచ్చు, వీళ్ళంతా కూడా దాదాపు క్వింటాలకు 500 నుంచి 800కు పైగా ధరను తగ్గిస్తూ కొనుగోలు చేయడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతాంగం అంతా కూడా నష్టపోతుంది. దీనికి సంబంధించి నిన్న అంతా కూడా సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా చొరవ తీసుకొని సమీక్ష నిర్వహించారు. అందులో జనగామ లాంటి ఏరియాల్లో జరుగుతున్నటువంటి ఇబ్బందులపైన కూడా ఆరా తీసి బాధ్యులపైన కొన్ని క్రిమినల్ కేసులు కూడా పెట్టడం జరిగింది. అయితే ఒక జనగామ జిల్లాలో మాత్రమే కాదు, మిగతా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 33 జిల్లాల్లో చాలా చోట్ల 7,000 ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి కొనుగోలు కేంద్రాలకు బదులుగా ప్రత్యామ్నాయంగా ఆల్టర్నేటివ్ కొనుగోలు కేంద్రాల వైపు వెళ్లి నష్టపోతుంది. ప్రభుత్వం చిత్తశుద్ధి సందర్భంలో అధికార యంత్రాంగం కూడా అందుబాటులో పనిచేయాల్సిన అవసరం ఉంటుందని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి స్పష్టమైనటువంటి హెచ్చరికలు జారీ చేసిన సివిల్ సప్లైతో పాటుగా కింది స్థాయి సిబ్బంది అంతా కూడా రైతాంగం వైపు పూర్తి స్థాయిలో నిర్లక్ష్యం వహిస్తున్నటువంటి విమర్శలు అయితే వినిపిస్తా ఉన్నాయి. దీనికి సంబంధించి ఇప్పటికే ఇటు ప్రతిపక్ష పార్టీలు అంతా కూడా పెద్ద ఎత్తున 2,500కు పైగా నష్టపరిహారం ఇస్తామని చెప్పినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పటి వరకు ప్రభుత్వం ఆ దిశగా చొరవ తీసుకోలేదు. దాంతో పాటుగా రైతాంగం అంతా కూడా నష్టపోతుంది. దాదాపు 60 లక్షలకు పైగా ఉన్నటువంటి రైతులంతా కూడా ఈసారి వచ్చినటువంటి ధాన్యాన్ని 1,00,000 మెట్రిక్ టన్నుల ధాన్యం అంతా కూడా ప్రొక్యూర్మెంట్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి దీనికి ఆల్టర్నేట్ వేస్ చూపిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్లాల్సి ఉంటుంది అన్నటువంటి విమర్శలు అయితే వినిపిస్తున్నాయి. దానికి అనుగుణంగా ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు మరోసారి సీఎం రేవంత్ రెడ్డి సచివాలయంలో ఈ అంశంపైన సమీక్ష నిర్వహించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడెక్కడ కొనుగోలు కేంద్రాలు అందుబాటులో ఉన్నాయి, అందుబాటులో ఉన్నటువంటి కొనుగోలు కేంద్రాల వద్ద పరిస్థితి ఏ విధంగా ఉంటుంది, ఒకవేళ అకాల వర్షాలు వస్తే కనుక పూర్తి స్థాయిలో ఈ ధాన్యం అంతా కూడా తడిసి నష్టం ఏర్పడే అవకాశం ఉంటుంది. కాబట్టి దానికంటే ముందే ప్రత్యామ్నాయ చర్యల వైపు ఆలోచన చేయాల్సిందిగా అధికారులకు స్పష్టమైనటువంటి ఆదేశాలు జారీ చేసినటువంటి సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటి వరకు ఎవరైతే ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద కావచ్చు రైతాంగం పట్ల నిర్లక్ష్యంగా వివరించినటువంటి పరిస్థితి ఉందో వాటన్నింటిపైన కూడా సీఎస్ శాంతి కుమార్ ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్ల నుంచి ఒక స్పష్టమైనటువంటి ఫీడ్బ్యాక్ తెప్పించుకున్నట్టు కూడా తెలుస్తుంది. సో జిల్లాల కలెక్టర్ ఇచ్చినటువంటి ఫీడ్బ్యాక్ ఆధారంగా ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి ఈ అంశంపైన కూడా సమావేశం చేసే అవకాశం కనిపిస్తుంది. సమీక్ష అనంతరము రైతాంగానికి ఒక స్పష్టమైనటువంటి క్లారిటీ ఇచ్చే అవకాశం కూడా ఉన్నట్లు సచివాలయ వర్గాలు చెప్తున్నాయి. ఎందుకంటే రైతాంగం అంతా కూడా ప్రభుత్వం తీసుకుపోయేటువంటి నిర్ణయంపైనే స్పష్టంగా ఆధారపడి ఉంది. ఇటు ప్రైవేట్ వ్యక్తులు, మధ్య దళాలు, ప్రైవేట్ ట్రేడర్స్కు ఎక్కువగా రైతాంగం అంతా కూడా అటువైపు డైవర్ట్ అవుతుంది. కాబట్టి పూర్తి స్థాయిలో ప్రభుత్వమే బాధ్యత వహించి ధాన్యం కొనుగోలు కేంద్రాలను అందుబాటులోకి తీసుకొచ్చి వరుసగా నిన్నటి నుంచి దాదాపు వరుసగా 4-5 రోజుల పాటు హాలిడేస్ అంతా కూడా ఉన్నాయి, ప్రభుత్వ హాలిడేస్. ఈ సందర్భంలో రైతాంగం దగ్గరికి నేరుగా వెళ్లి అవేర్నెస్ కల్పించాల్సిన ప్రభుత్వ ఉద్యోగులు చూసినట్లు వివరించడంతో పరిస్థితి ఆల్టర్నేట్ వైపు వెళ్లాల్సిన పరిస్థితి లేకపోవడంతో రైతాంగం అంతా కూడా ప్రభుత్వానికి అమ్మకపోవడంతో దాదాపు 500 నుంచి 800కు పైగా క్వింటాల పైన నష్టం వాటిల్లేటువంటి అవకాశం కనిపిస్తుంది. సో వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని ఈ రోజు నుంచి చాలా స్ట్రిక్ట్గా రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల వద్దనే రైతాంగం అంతా కూడా తమ ధాన్యాన్ని అమ్ముకునేలాగున అన్ని ఏర్పాట్లు తీసుకునేలాగున ఇవాళ సాయంత్రం తర్వాత మరొకసారి సీఎం రేవంత్ రెడ్డి స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది. మరి కాసేపట్లో సచివాలయానికి రానున్నారు సీఎం రేవంత్ రెడ్డి. సీఎంతో పాటు అందుబాటులో ఉన్నటువంటి మంత్రులు, సివిల్ సప్లై శాఖ అధికారులు, అదేవిధంగా అగ్రికల్చర్ శాఖ అధికారులు కూడా ఈ సమావేశంలో పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంటుంది. రైట్.